ఓకే ఓకే మైసెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఎల్బీ నగర్. నా గురించి ఫస్ట్ నా ఇంట్రొడ్యూస్ ఏంటంటే, నేను దాదాపు ఒక 30 years నుంచి మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటి వరకు నా మెడికల్ ప్రాక్టీస్ మీదే నేను లైఫ్ని లీడ్ చేస్తున్నాను. సడన్ గా మన గ్రేట్ లీడర్, మన గ్రేట్ అప్లైనర్ డాక్టర్ రవీంద్ర సార్ నా దగ్గర రావడం జరిగింది. సార్ కూడా వెస్టేజ్లో జాయిన్ కావడం. సో జాయిన్ అయిన తర్వాత సార్ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటూ నా దగ్గర కూడా ఒక అవకాశం కోసం నా దగ్గరికి వచ్చాడు. నాకు అవకాశం ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చింది. సో నేను కూడా సరే మా ఫ్రెండ్గా అని చెప్పేసి నేను కూడా ఆ అవకాశం తీసుకున్నాను, వాడినాను. వాడుతూ ఇప్పుడు ఈ స్టేజ్ ఒక స్టార్ డైరెక్టర్ లెవెల్లో వచ్చాను. సో మేడం వాయిస్ క్లియర్ మేడం? ఓకే. సో ఇప్పటి వరకు మనం జూమ్ లో నా డౌన్లైన్ లో వాళ్ళతోనే నేను ప్లాన్ జరిగింది. ఈవెన్ 5% ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో నేను ప్లాన్ ప్రజెంటేషన్ చేపించాను. సో ఈరోజు నేను ఫస్ట్ టైం నేను ఈ మన జూమ్ లో ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో మన వెస్టేజ్లో ఉన్న వస్తువులు వాడుతూ లైక్ షాంపూ కానీ సోప్స్ కానీ వాడుతూ వాటి ద్వారానే డబ్బులు సంపాదించడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పేదవానికి పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవానిగా చనిపోవడం మాత్రం మన తప్పే. సో తర్వాత ఏంటంటే, ఇందులో 2 అక్షరాలు ఉంటాయి, 2 పదాలు ఉంటాయి. వై, హౌ. వై ఎందుకు చేయాలి అనేది ముఖ్యం. మరి ఎందుకు చేయాలనేది తెలిస్తే మనం ఎలా చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. అసలు మనం ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలి అంటే, మనకు ఒక కళ ఉంటుంది కదా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా. సో మరి అది సాధించాలి, ఏం చేయాలి, ఏం సంగతి అని చెప్పేసి మనకు డ్రీమ్స్ ఉంటాయి కదా. వై డూ వి వర్క్, మనం ఎందుకు చేస్తాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే, మనకి ఎక్కడ పోయినా కానీ మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయంటే మాత్రం ధైర్యంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. ఇల్లు కూడా ఇప్పుడు ఉన్నది ఇరుకిరుపుల్లో ఉన్నాం కాబట్టి మంచి ఇల్లు కూడా మంచి లగ్జరీ హౌస్ కావాలి. తర్వాత ఇంటర్నేషనల్ స్టడీస్ అంటే పిల్లల ఎడ్యుకేషన్, అంటే మంచి చదువు ఉండాలని చెప్పేసి మన పిల్లలు, మనమే చదవలేదు కానీ మనం చదవలేదు కాబట్టి మన పిల్లలు కూడా అలాగే ఉండొద్దని చెప్పేసి మనం కోరుకుంటాం. కాబట్టి మనం మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి అప్పు చేసైనా సరే మనం వాళ్ళ ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలని చెప్పేసి అనుకుంటాం, కానీ అది మనకు సాధ్యం కావట్లేదు. సో తర్వాత ఏంటంటే టైం ఫ్రీడమ్. మన ఫ్యామిలీతోని కానీ మన పిల్లలతోని కానీ ఎక్కడన్నా గడుపుదామంటే టైం ఉండదు. సో మరి
వెల్కమ్ ఒకటే ఉంది సార్. చేస్తాను. ఎస్ మేడం. ఓకే సార్. ఓకే. సో మరి ఇవన్నీ చేయడానికి మీరంతా రెడీగా ఉన్నారా? ఇవన్నీ టీమ్స్ కలగడానికి మీరంతా రెడీగా ఉన్నారా? సో ఇప్పుడు నార్మల్ మనం ఏదైతే నార్మల్ ఇస్తున్నామో అవర్ రియాలిటీ లైఫ్ ఆఫ్ కాంప్రమైజ్. అంటే ఇప్పుడు మనం ఓన్లీ కాంప్రమైజ్ జీతం కలుగుతాం. అంటే ఒక నార్మల్ ఇల్లు అంటే అపార్ట్మెంట్ అవి మ్యూట్ చేయండి. ఎవరైతే ఆన్ చేసిండ్రో మ్యూట్ చేయండి. సో ఇప్పుడు మనం రేకుల ఇల్లు కానీ లేకపోతే ఒక గుడిసెలో కానీ ఒక అపార్ట్మెంట్ లో కిరాయిలకు కానీ ఉంటున్నాం. సో అది నార్మల్ జీతం. ఇంకోటి పిల్లలకి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో కానీ లేకపోతే పక్కన ఉన్న 10,000 20,000 చిన్న స్కూళ్ళల్లో వేయడం జరుగుతుంది. నార్మల్ ఏంటంటే నా బైక్ మీద కూడా నేను నా ఇద్దరు పిల్లలు నా భార్య జరిగి ఎన్నో సంవత్సరాలు దాని మీద రైడ్ చేసి దాని మీద సర్కల్ చేసుకుంటే మేము పోయినాం. సో అది కూడా అందరూ అనుభవించింది. తర్వాత ఏంటంటే రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డ్ గానో లేకపోతే ఇంకేదో వాచ్మెన్ గానో ఏదో ఒక వర్క్ చేసుకుంటూ వాళ్ళ కోసం అంటే ఇవాళ ఏంటంటే పిల్లలు పెద్ద ఎత్తున చదివిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, అయినా సరే తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఇచ్చిన వాళ్ళకి ఒకసారి చూసుకోండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కనీసం వారి తల్లిదండ్రులు కూడా పిల్లలు చూడట్లేదు. సో అలాంటి కాకుండా ఏదో జాబ్ చేస్తూ కష్టపడుతూ జీవనంగా కట్టున్నారు. తర్వాత ఏంటంటే మన కళలకు మరియు వాస్తవానికి ఎందుకు ఇంత తేడా ఉంటుంది? మన కళలు ఉంటాయి. సో లీడర్స్ ప్లీజ్ ఎవరైతే అన్మ్యూట్ చేసుకున్నారో మూవ్ చేసుకోండి ప్లీజ్. వినిపిస్తుందా మేడం? సో మన కళలకు మరియు వాస్తవానికి ఎందుకు ఇంత తేడా ఉంది? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఇంత తేడా ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఆ కారణం ఏంటంటే డబ్బు. ఆ డబ్బే అన్నిటికీ మూలం. సో ధరలు పెరుగుతున్న సమయంలో మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చు అని అనుకుంటున్నాం. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చు అంటే ఒకప్పుడు 1940లో 10 రూపాయలు ఉంటే ఆ ఇంటి ఫ్యామిలీ మొత్తానికి ఖర్చులో సరిపోయేది. తర్వాత 1960లో 100 రూపాయలు ఉంటే సరిపోయేది. తర్వాత 1980లో 1000 రూపాయలు ఉంటే సరిపోయేది. తర్వాత 2000లో కూడా 10,000 రూపాయలు ఉంటే సరిపోయేది. 2020లో 1,00,000 రూపాయలు. సో నేను 1992లో వచ్చినప్పుడు 5 రూపాయలు ఫీజు తీసుకునేది. కానీ నాకు నెలంతా రోజుకు 30 రూపాయలకు వచ్చేది నా ఖర్చు. కానీ అప్పటి కూడా అది అంతా నాకు సరిపోయేది. కానీ ఇప్పుడు 100,000 1000 వచ్చినా కానీ నాకు సరిపోవట్లేదు. సో ఖర్చులు ఏంటంటే ఆ విధంగా పెరిగిపోతున్నాయి కాబట్టి. సో రానున్న రోజుల్లో ఇంటి ఖర్చుకి మరి నెలకు ఖర్చు 1,00,000 2 లక్షలు ఖర్చు వస్తుంది. మరి దానికోసం మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక రోజులో ఉండేవి 24 అవర్స్ మాత్రమే ఉంటాయి. మరి ఆ టైం ఈక్వల్ టు మనీ అనుకుంటాం కదా. మరి 8 అవర్స్ ఒక మనిషి ఒక 8 అవర్స్ పనిచేస్తే నెలకి 20,000 రూపాయలు వస్తుంది. అదే వ్యక్తి 16 గంటలు పనిచేస్తే 40,000 వస్తుంది. మరి ఆ 16 గంటలు చేస్తే మరి ఆ వ్యక్తి ఏమవుతుంది? ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ప్లస్ అఫ్కోర్స్ ఓటీ చేస్తే అంటే ఓవర్ టైం చేస్తే 40,000 వస్తుంది. మరి ఆ 40,000 వస్తుంది ఓకే. బట్ ఏంటంటే ఆరోగ్యం మాత్రం ఖరాబ్, నిద్ర లేక తిండి లేక. సో హాస్పిటల్ అడ్మిట్ అయితే అదే 40,000 ఖర్చు అవుతాయి. సో అట్లా కాకుండా మనం ఏం చేయాలి? సో ప్రపంచంలో నిజాయితీగా డబ్బులు సంపాదించడానికి 4 మార్గాలు ఉన్నాయి.
అంటే నిజాయితీగా సంపాదించేది మాత్రమే. బయట ఏంటంటే మామూలుగా ఆ దొంగతనం చేస్తారు, ఏవో రకరకాలు చేస్తారు, సంపాదించి ఏదో రకంగా రియల్ ఎస్టేట్ లేకపోతే పొలిటికల్ ఏదో విధంగా సంపాదిస్తారు. అవన్నీ నిజాయితీ కాదు కదా. సో నిజాయితీ ఏంటంటే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు. సో వాళ్ళకి ఏంటంటే హార్డ్ వర్క్ ఉంటుంది. ఉదయం పోయి నైట్ వరకు ఉండేసి వాళ్ళ బాస్ చెప్పింది విని, వాళ్ళ బాస్ తీరితే పడి రకరకాలుగా అనుభవం బాధలు పడుకుంటూ సంపాదిస్తారు. నెల నాడు ఇంత జీతం వస్తుంది. వాళ్ళు చెప్పింది ఒక టార్గెట్ ఇంతే ఉంటుంది. 10,000 అంటే 10,000 ఇస్తారు. సో వాళ్ళకు సెక్యూరిటీ అనేది ఉండదు, టైం అనేది ఉండదు, ఎప్పుడు వెళ్తే అప్పుడు పోవాల్సిందే. సెల్ఫ్ ఎంప్లాయీస్ ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే మామూలుగా కిరాణా షాపులు కానీ, మెడికల్ షాపులు కానీ, లైక్ బయట కూరగాయల బండి కానీ, లేకపోతే పండ్లు అమ్మే వాళ్ళు కానీ, వీళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయీస్. అంటే కొంత ఖర్చు పెట్టేసి ఆ ఖర్చు ద్వారా ఇన్కమ్ సంపాదిస్తారు. సో ఏంటంటే వీళ్ళు కష్టపడతారు, కానీ ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, టైం మాత్రం అవసరం ఉండదు. ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు చేయాలని అర్థం కాదు. 95% పీపుల్స్, కానీ 5% మాత్రమే ఇన్కమ్ ఉంటుంది. చూడండి, వీళ్ళకి మాత్రం చాలా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒత్తిడి, ప్రతి విషయంలో ఒత్తిడి. అంటే డబ్బులు పెడితేమి, ఖర్చు పెడితేమి, బిజినెస్ పెడితేమి, అది లాభం రాకపోతే మన పరిస్థితి ఏందని చెప్పేసి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్లోకి వస్తే బిజినెస్ అనేది ఒక డిమార్ట్ కానీ, లేకపోతే ఒక రిలయన్స్ కానీ, ఇలాంటివి అన్నీ ఏంటంటే బిజినెస్. అంటే ఒక 10 మంది 100 మంది వర్కర్లను పెట్టేసి బాస్కి ఏంటంటే ఖర్చు సార్ వీళ్ళు ఏంటంటే బాస్ పెట్టిన వాళ్ళు ఏంటంటే కష్టపడరు, కానీ ఒక దగ్గరనే ఉండి సంపాదిస్తారు డబ్బులు. వీళ్ళకు టైం వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ విధంగానైనా టైంను ఆడుకుంటారు. సో మంచి మంచి ఇన్కమ్ సంపాదించుకుంటూ కష్టపడకుండా లక్షల్లో కోట్లు సాధిస్తారు. తర్వాత ఏంటంటే ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్ కట్టిస్తారు, ఫస్ట్ ఖర్చు పెట్టారు, తర్వాత జీవితాంతం ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సో ఈ బిజినెస్ 4 రకాల ఇన్కమ్ ఉంటుంది. సో మరి యాక్టివ్ ఇన్కమ్ కదా, యాక్టివ్ ఇన్కమ్ నుంచి వెళ్ళి ప్యాసివ్ ఇన్కమ్ రావాలనుకుంటున్నారా? సో మనం రావాలనుకుంటున్నాం కాబట్టి ఇందులోకి వచ్చింది. సో ఇంతకుముందు అనుకున్నాం కదా, ఒక వ్యక్తి అంటే వెల్త్ క్రియేషన్ పవర్టీ ఫార్ములా అంటే బీదవాన్ ఫార్ములా. బీదవాన్ అంటే ఒక వ్యక్తి రోజు ఉదయం నుంచి నైట్ వరకు ఖర్చు పెట్టి ఎంత చేసినా కానీ ఒక 24 hours కష్టపడ్డా కానీ డే అంతా ఖర్చులన్నీ పోను ఒక 1000 రూపాయలు మాత్రం వస్తుంది. మరి అదే వ్యక్తికి రోజుకు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కావాలంటే ఏం చేయాలి? సో అదే ఫార్ములా వెల్త్ క్రియేషన్స్ అంటే అన్లిమిటెడ్ పర్సన్స్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్. సో వీళ్ళకు ఏంటంటే బాస్ ఉండేది ఒకటే ఉంటాడు, కానీ వర్కర్లు మాత్రం 100 కొద్ది పెడతారు. సో వాళ్ళకు ఒక్కొక్కరికి 8 గంటలు టైం పెట్టినా కానీ బాస్కి ఏంటంటే కొన్ని 100 గంటలు వస్తుంది. ఆ 100 గంటలకు సంబంధించింది ఇన్కమ్ చాలా ఎక్సలెంట్గా సరే ముందుకు వెళ్ళిపోతుంది. సో అవర్ డైలీ రొటీన్స్ అంటే మన రోజు దినచర్య మనకు ఏమేం చేస్తాం? మార్నింగ్ లేవగానే సబ్బు వేసుకుంటాము, బ్రష్ చేసుకుంటాం, లేవగానే స్నానం చేస్తాం, ఇవన్నీ మన దగ్గర మనం రోజు చేసేది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే హోమ్ నీడ్స్ ఉంటాయి, హెల్తీ ఉంటాయి, ప్లస్ స్కిన్ కేర్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి. మరి మీ యొక్క ఖర్చులను ఆదాయంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో. సో ట్రెడిషనల్ మార్కెట్ అంటే ట్రెడిషనల్ మార్కెట్ ఏం జరుగుతుందంటే పెట్టుబడి లేకుండా ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ ఏం చేసిండు? ఒక సబ్బు తీసుకొచ్చిండు, 100 రూపాయలు సబ్బు తీసుకొచ్చిండు. ఏడ తీసుకొచ్చిండు? రిటైల్ ఎక్కడ తీసుకొచ్చిండు? హోల్సేల్ తీసుకొచ్చిండు. హోల్సేల్ ఎక్కడ తీసుకొచ్చిండు? డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇచ్చిండు. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ ఇచ్చిండు? C&F ఏజెంట్ దగ్గర ఇచ్చిండు. C&F
కంపెనీ మార్కెట్ సరే తీసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర మనం కొన్నప్పుడు 100 రూపాయలు ఉంటుంది. ఆ కంపెనీ తయారయ్యేది ఆ సబ్బు ఖర్చు 30 రూపాయలు. మరి ఆ 10 రూపాయలు లాభం తీసుకొని ఎవరికి అమ్మిండు? ఏజెంట్ వాళ్ళకి అమ్మిండు. ఏజెంట్ వాళ్ళు ఏం చేసిండు? 10 రూపాయలు లాభం తీసుకొని డిస్ట్రిబ్యూటర్ అమ్మిండు. డిస్ట్రిబ్యూటర్ ఏం చేసిండు? 10 రూపాయలు లాభం తీసుకొని హోల్సేల్కి అమ్మిండు. హోల్సేల్ ఏం చేసిండు? 10 రూపీస్ లాభం తీసుకొని రిటైల్కి అమ్మిండు. ఈ రిటైల్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, ఏజెంట్ 4 పదులు వాళ్ళు న్యాయంగానే వాళ్ళు కమిషన్ తీసుకున్నారు. కంపెనీకి 40 రూపాయలు. సో టోటల్ ఎంత? 40 రూపాయలు. టోటల్ ఎంత అంటే 40 + 40 80 రూపాయలు. మరి 20 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఆ 20 రూపాయలు ఎక్కడ పోయింటే అడ్వర్టైజ్మెంట్ పోయింది. సో మరి సంతూర్ సబ్బు తీసుకున్నప్పుడు సంతూర్ సబ్బు డైరెక్ట్ కంపెనీ నుంచి మనం చెప్పడు కదా. సో మనం చెప్పేది ఎవరంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు, పేపర్ వాళ్ళు కానీ లేకపోతే సెలబ్రిటీస్ టీవీలలో కానీ. సో ఇది టోటల్ గా 100 రూపాయలు. సో మన డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే అదే 40 రూపాయలు కంపెనీ తయారవుతుంది. కంపెనీ తయారై 10 రూపాయలు లాభం తీసుకొని 40 రూపాయలు తీసుకుంటాడు. సో ఇవి 60% మిగులుతుంది కదా, అదే 60% కంపెనీ కస్టమర్కి ఇస్తుంది. అంటే కస్టమర్ ఎవరు? మనమే కస్టమర్, మనమే డిస్ట్రిబ్యూటర్లం, మనమే రిటైలరం, మనమే అడ్వర్టైజ్మెంట్, మనమే ఏజెంట్లం. సో ఆ 60% అనేది మనకి ఇస్తుంది కాబట్టి నేను 40 రూపాయలు నేను తీసుకుంటా, 60 రూపాయలు మీరు తినండి, తాగండి, మీరు మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా ఒక లగ్జరీ లైఫ్ అనుభవించండి, ఒక కారు తీసుకోండి, బంగ్లాలు తీసుకోండి, ఫారెన్ ట్రిప్లు పోండి, అన్ని రకాల ఎంజాయ్ చేయని చెప్పేసి మన కోసం కంపెనీ తయారైన కంపెనీ ఉంది. సో అలాంటి కంపెనీలో ఇప్పుడు మనం స్టార్ట్ అయినాం కాబట్టి సో స్మార్ట్ కన్జ్యూమర్, మీ అలవాట్లు మార్చుకోండి. షాప్ ప్రొడక్ట్స్. సో ఇందులో మనం జాయిన్ కావడానికి ఇవన్నీ మీకు తెలుసు. రిజిస్ట్రేషన్ మాత్రం ఉచితంగా ఉంటుంది. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ. సో దీనివల్ల ఏంటంటే మనం పాస్వర్డ్ యూజర్ ఐడి ఇస్తాం. సో తర్వాత ఏం చేస్తామంటే 10% 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కన్సిస్టెంట్ ఆఫర్లో అదొక 20% వస్తుంది. సో 4 నెలలు తీసుకుంటే 5 నెలలు ఫ్రీ ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే 5 to 11%, 5 to 16% మన క్యాష్ బ్యాక్ రూపంలో మనకు ప్రతి నెల 10 తారీఖు నాడు ఇన్కమ్ పడుతుంది. సో ఇది మనకు ప్రొడక్ట్స్ కూడా 30 రోజుల్లో డబ్బు వాపస్ అంటుంది. అంటే మీకు ప్రొడక్ట్స్ నచ్చకపోతే మీ డబ్బు మీకు వాపస్ ఇస్తా అంటుంది. సో ఒక ఫ్యామిలీలో ఉండేది 4 లేకుంటే 5 మంది. సో మరి వీళ్ళకి ఖర్చు అయ్యేది ఎంత అవుతుంది? ఒకసారి లెక్కేసుకోండి. ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుంది? దానికి కొన్ని 1000 ఖర్చు కావచ్చు. సో డొమెస్టిక్ ఎక్స్పెన్సెస్ 1 lakh ఉందనుకోండి, దానికి సపోజ్ గ్రాసరీ స్టోర్స్ ఒకటి వేరే ఉంటుంది, మన అంటే బయట ట్రెడిషనల్ మార్కెట్, మన వెస్టేజ్ మార్కెట్. మరి వెస్టేజ్ మార్కెట్ ఇప్పుడు బయట మార్కెట్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్, ఎలాంటి టూర్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్, ఎలాంటి మనకి ఇన్కమ్ అయితే ఎలా ఉంటుంది. సో మన దాంట్లో ఏంటంటే నెలకు 1,00,000, సంవత్సరానికి 1,00,000 రూపాయలు మనం ఖర్చు పెడితే 30,000 మనకు సేవ్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే సోషల్ మీడియాలో మనం ఫేస్బుక్ వాడతాం, వాట్సాప్ వాడతాం, ఇన్స్టాగ్రామ్ వాడతాం, ఎన్నో రకాలు సోషల్ మీడియా వాడతాం. అంటే వాడతాం అంటే ఏంటంటే షేర్ చేసుకుంటాం, ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఎన్నో రకాలు షేర్ చేసుకుంటాం. సో దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనకి ఏం ఉపయోగం ఉండదు కదా. సో ఇప్పుడు ఓలా కానీ, ఊబర్ కానీ, జొమాటో ఇలాంటివి ఏంటంటే 1 టైమే మనకు రిఫరల్ అమౌంట్ వస్తుంది. ఫస్ట్ టైం వస్తుంది, సెకండ్ టైం రాదు. సో మన దాంట్లో ఏంటంటే జీవితాంతం మనకు రిఫరల్ అమౌంట్ వస్తూనే ఉంటుంది. సో ఇన్కమ్ ప్రొటెక్షన్ అంటే ఆదాయ ప్రణాళిక. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన ప్రొడక్ట్స్ మనం జాయిన్ అయినాం, ప్రొడక్ట్స్ తీసుకొచ్చినాం, మనం ఏం చేయాలి? ఫస్ట్ వాడాలి. వాడిన తర్వాత బాగున్నాయి అని చెప్పేసి మనం ఏం చేయాలి? వేరే 10 మందికి షేర్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే సపోజ్ మీరు ఒక 4,000 రూపాయల సామాను ఈరోజు తెచ్చుకున్నారు,
తెచ్చుకొని వాడిన తర్వాత మీరేం చేసిండ్రు, నచ్చినాక మీరు మనస్ఫూర్తిగా నచ్చాలి. ఏదో మీద నచ్చకుండా మనస్ఫూర్తిగా నచ్చి మీరేం చేస్తారు, మీలాంటి వాళ్ళు ఒక 10 మందిని చూడాలి. చూసి వాళ్ళకు మన దాంట్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళతో కూడా ఒక 10 మందితో 4,000 ఎక్కువ పంపిస్తే 40,000 రూపాయలకు బిజినెస్ అవుతుంది. సో ఆ 40,000 రూపాయల బిజినెస్ కాగానే మీ అకౌంట్ లో 10వ తారీఖు నాడు 4,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది. మరి అది ఆ 10 మంది కూడా మీలాగానే ఇంప్రెస్ అయ్యి ఏం చేస్తారు, ఇంకొక 10 మంది జాయిన్ చేస్తారు. అంటే ఒక్కొక్కరు 10 మంది జాయిన్ చేస్తారు. టోటల్ ఎంత అవుతుంది, 100 పీపుల్స్ అవుతారు. దానివల్ల ఒక్కొక్కరు 100 into 4,000 ఈక్వల్ టు 4 lakhs బిజినెస్ అవుతుంది. దాంట్లో 40,000 రూపాయలు మన ఇన్కమ్ మన అకౌంట్ లో పడుతుంది. తర్వాత ఈ 100 మంది కూడా ఏం చేస్తారు, ఒక్కొక్కరు 10 మంది చేసుకుంటారు, 1000 మంది అవుతారు. ఆ 1000 into 4,000. సో టోటల్ ఎంత అవుతుంది, 40 లక్షల బిజినెస్ అవుతుంది. చూడండి, ఆ 40 లక్షల బిజినెస్ అయినప్పుడు యావరేజ్ గా 3,50,000 రూపాయలు మన ఇన్కమ్ అకౌంట్ లో పడుతుంది. మరి ఆ 3,50,000 ఇన్కమ్ మన అకౌంట్ లో పడితే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది, గాల్లో తెలిపోతారు. ఆ అమౌంట్ రాగానే ఆ అమౌంట్ ఏం చేయాలని చెప్పేసి ఆలోచన మనకు వస్తూనే ఉంటుంది. సో ఆఫర్లు మాత్రం మీ అందరికీ తెలుసు, నేను స్కిప్ చేస్తున్నాను. ఇందులో 9 types ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఫస్ట్ మనం కొనంగానే సేవింగ్ ఆఫ్ కన్సంప్షన్ ఉంటుంది. అంటే మనం వాడుతున్న దాంట్లోనే ఏమంటారు, సేవింగ్ వస్తుంది. 10 to 20% సేవింగ్ వస్తుంది. తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% వస్తుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, ఎల్ఓబి వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, లైట్ క్లబ్ బోనస్ వస్తుంది. సో ఇన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. సో మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ లో 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 450 ప్రొడక్ట్స్ రన్నింగ్ అవుతుంది. స్టార్టింగ్ లో 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 2,50,00,000 మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. తర్వాత 5 కోట్ల టర్నోవర్ తో ఉన్న కంపెనీ ఇప్పుడు 3,500 కోట్ల టర్నోవర్ ఉన్నది. సో 2 బ్రాంచెస్ తో ఉన్న కంపెనీ, స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 3,500 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో ఒక ఇండియా కంపెనీది, మన దేశం కంపెనీ కాబట్టి మన దేశానికి న్యాయం జరగాలంటే మనమే తీసుకోవాలి. సో మన కంపెనీ ఇప్పుడు ఏం చేసిందంటే బయట 13 దేశాలలో ఉన్నది. సో ఇండియా, నేపాల్, బహ్రెయిన్, దుబాయ్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, కువైట్, ఫిలిప్పీన్స్. సో మన కంపెనీకి 3 మూర్తులు ఎవరంటే గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్, కన్వర్ సింగ్ సార్ డైరెక్టర్, దీపక్ సూద్ సార్ డైరెక్టర్. వీళ్ళు 3 త్రిమూర్తులు. ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ చెప్పడానికి నాకు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. సో ఒక సర్టిఫికేట్ మాత్రం ఏంటంటే దుబాయ్లో సర్టిఫికేట్ తీసుకుంది. దుబాయ్లో ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే హలాల్ సర్టిఫికేట్ వచ్చింది. హలాల్ అంటే వాళ్ళ అక్కడ దుబాయ్లో ఏదైనా చిన్న తప్పు జరిగినా కానీ తల తీసేస్తారు. అలాంటి దేశంలో కూడా మనకు సర్టిఫికేట్ వచ్చిందంటే చాలా గ్రేట్ కదా. సో మన దాంట్లో ఏంటంటే పర్సనల్ కేర్స్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, తర్వాత స్కిన్ కేర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, ఇంజన్ మ్యాచ్ ఇంజన్ అవి ఉంటాయి. ఇంజన్ సంబంధించింది, బైక్ కానీ కార్లకు సంబంధించి ఉంటాయి. సో మన విన్నింగ్ టీంలో ఏమి ఉంటాయి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, మొబైల్ యాప్స్ ఉంటుంది, ఆడియో అండ్ వీడియో, సెమినార్స్ అండ్ బుక్స్ ఉంటాయి. సో మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫౌండర్ రెగ్యులర్ మనం పోయం వేసుకుంటాం కదా మార్నింగ్. సో ఆ విన్నింగ్ టీమ్ కు ఫౌండర్ ఎస్పి భార్గవ్ సార్ అండ్ సంధ్య మేడం. వీళ్ళు మంచి ఇప్పుడు నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తూ మంచి లక్షల ఇన్కమ్ కోట్ల ఇన్కమ్ తీసుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ మంచి ఒక కార్లు తీసుకుని మంచి కార్లు, లగ్జరీ కార్లు తీసుకుంటూ. సో తర్వాత మన గ్రేట్ లీడర్, గ్రేట్ అప్లైనర్ పురుషోత్తం దాస్ పున్న మేడం. ఒకప్పుడు అంటే 2018లో వీళ్ళ మన ఎలిమినార్ PS లో కానిస్టేబుల్ ఉండే. సో అప్పుడు ఆయన లైఫ్ ఎట్లుందంటే ఒక పాత చేతకు ఉండే, నెలకు 12,000 రూపాయలు జీతం ఉండే.
సో ఇప్పుడు మనం విషయంలో జాయిన్ అయిన తర్వాత నెలకు 18 లక్షలు సంపాదిస్తూ ఒక పిజ్జా కారు, ఒక బెంజ్ కారు, ఒక 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టి మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. సో మంచి గ్రేట్ లీడర్ అని మంచి సపోర్టర్. సో ఇందర్బీర్ సింగ్ సార్, సలీందర్ మేడం, వీళ్ళు ఏంటంటే మన హైదరాబాద్ కు తెలంగాణ తీసుకొచ్చిన ఈ విషయం తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళే అనుభవాలు. వీళ్ళ వల్లనే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. సో తర్వాత పి శ్రీనివాస్ సార్ అండ్ భార్గవి మేడం, వీళ్ళు కూడా మంచి డిఎస్టీ లెవెల్ ఉండి మంచి లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటూ మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. సో తర్వాత సత్యనారాయణ కులకర్ణి సార్ అండ్ షీలా మేడం, వీళ్ళు కూడా మంచి డిఎస్టీ లెవెల్లో ఉండి మంచి ఇన్కమ్ తీసుకుంటూ మంచి 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 కార్లు తీసుకున్నారు. సో ఈసారి అయితే మీకు తెలుసు సలీం సార్ అండ్ షహీన్ బేగం, వీళ్ళు కూడా మంచి ఒక లెవెల్లో ఉండి ఇప్పుడు డిఎస్టీ లెవెల్లో ఉండి మంచి ఇప్పుడు 13-12 లక్షల చిల్లర తీసుకుంది ఈ మంత్. సో మంచి ఇన్కమ్ తీసుకుంటూ మంచి లగ్జరీ కార్లు తీసుకున్నారు. ఈ శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్, స్వప్న మేడం సార్ కూడా మాటల మాంత్రికుడు మన శ్రీనివాస్, వటర్మాన్ శ్రీనివాస్ లెక్కనే. సో వీళ్ళు కూడా మన డిఎస్టీ లెవెల్ ఉండి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో అశోక్ సార్ అండ్ లవణ్య మేడం, మేడం ఈసారి ఏంటంటే మన పురుషోత్తం దాస్ సార్కు అప్లైన్. సో అప్లైన్ అయినా సరే కిందికి ఉన్నాడు. ఇప్పుడు అప్లైన్ దాటి పురుషోత్తం దాస్ సార్ ముందుకు వెళ్ళిపోయాడు. అంటే ఈ అశోక్ సార్ 10 లక్షలు సంపాదిస్తే పురుషోత్తం దాస్ సార్ 18 లక్షలు సంపాదిస్తుంది. చూడండి మరి అనుకుంటారు, మరి పైన వాళ్ళకు డబ్బులు వస్తాయి కానీ కింది వాళ్ళకి రావని చెప్పి అనుకుంటారు కదా. ఇది ఎగ్జాంపుల్ మీరు గుర్తుంచుకోవాలి. సో ఈసారి ఏంటంటే శ్రీనివాస్, వటమాన్ సార్, శివాని మేడం మంచి వీళ్ళు కూడా మంచి ఒక లగ్జరీ కార్ BMW కార్ బుక్ చేశారు. నెలకు 10 లక్షలు తీసుకుంటూ ఒక బ్రాహ్మణపల్లిలో మంచి ఒక 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండ్రు. ఈ గృహప్రవేశం కూడా అయిపోయింది, మేమంతా వెళ్ళి చూసొచ్చాం. సో నెక్స్ట్ మన పుస్తకాల పురుగు అంటారు. సో పుస్తకాల పురుగు మన ఆంజనేయ సారు, నాగలక్ష్మి మేడం చాలా సూపర్. వీళ్ళు ప్రతి విషయంలో మనకి హెల్ప్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా మంచి డిజిటల్ లెవెల్లో ఉన్నారు. ఈ మేడం మీకు తెలుసు, సంజయ్ మేడం, సైదుల్ సార్ కూరగాయల మార్కెట్ ఉండే. సో ఇప్పుడు మంచి నెలకు 5 లక్షలు తీసుకుంటూ ఇన్కమ్ తీసుకుంటూ డిజిటల్ లెవెల్లో ఉన్నారు. సో ఈ గీతా జాన్ రెడ్డి మేడం, వీళ్ళు కూడా డిసిడి లెవెల్లో ఉన్నారు, మంచి ఇన్కమ్ తీసుకుంటూ. సో వీళ్ళందరినీ చెప్పలేకపోతున్నా, టైం లేదు. సో పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నది మన గ్రేట్ లీడర్, గ్రేట్ అప్లైన్ డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, సంతోషం మేడం, మంచి మోటివేటర్స్. ఎనీ టైం మనం కాల్ చేసినా లేదంటే వాళ్ళైనా కాల్ చేసి మనకు మోటివేట్ చేస్తూ మనకు ఎలవెలలా అందుబాటులో ఉంటూ మనం ఎక్కడంటే అక్కడ వస్తూ మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. సో వారికి ధన్యవాదాలు. సో ఇక్కడ యువర్ నెక్స్ట్, యువర్ స్టోరీ హియర్. సో ఇందులో టైం, మనీ, సెక్యూరిటీ. నిరుద్యోగులకు సమయం ఉంటుంది కానీ ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు. ఉద్యోగులకు ఏది ఉండదు, బిజినెస్ వాళ్ళకు ఓన్లీ ఆదాయం మాత్రం ఉంటుంది. సో మన విషయాలు మాత్రం 3 రకాలు: సమయం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆర్థిక భద్రత ఉంటుంది. సో ఈసారి గురించి మీకు తెలుసు. సో ఈసారి ఏంటంటే రాజేంద్ర సార్, ఈ సార్ చనిపోకముందు, ప్రజెంట్ చనిపోకముందు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అక్కడ 2 లక్షలు ఉంటే ఇక్కడ కూడా 2 లక్షలు ఉండే. తర్వాత చనిపోయిన తర్వాత అక్కడ ఇన్కమ్ లేదు, కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ 9 లక్షలే సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ తీసుకుంటుంది ఇప్పుడు, కానీ వాళ్ళ సార్ లేడు కానీ వాళ్ళకి మాత్రం ఇన్కమ్ మాత్రం చాలా చాలా వస్తుంది ఇప్పుడు. సో నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? బిజినెస్ కాకుండా వేరే అవకాశం ఉందా? ఉండొచ్చు. బట్ మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? ఏమి కాదు. ఇది కాకపోతే ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మరి ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఇలా ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు ఫస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ పేషెంట్స్ వెయిటింగ్ ఉన్నారు, చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లియర్ గా
సార్ అక్కడ లొకేషన్ పాపకు పంపించారా సార్? పంపించలేం అంటే పేషెంట్ బిజీ ఉన్నారేమో. అది నేను కాల్ చేయమని చెప్తాను సార్ పాపకు. ఓకే ఓకే చేయలేను నాకు. ఓకే థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్, గ్రేట్ అప్లైన్. ఇదేంటి? మీరు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. సంతోష మేడం. మేడం మీ వాయిస్ స్లో ఉంది, పిలిచారా? మేడం చాలా స్లోగా మాట్లాడుతున్నారు. అవునా? లేదు మేడం. చాలా స్లో అనిపించింది వాయిస్. నేను సౌండ్ డిస్టర్బ్ అవుతుంది అనేసి మ్యూట్ చేద్దామని చూసరికి అంతలోపే ఆ, ఓకే ఓకే మేడం. ఇప్పుడు ఓకే మేడం, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాట్లాడతారా, తర్వాత అందరు మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? మాట్లాడనివ్వండి, ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి. ఇప్పుడు సారు ప్లాన్ చెప్పినారు కదా, ప్లాన్ చెప్పినారు కాబట్టి కొంచెం ఒక ఒపీనియన్ తీసుకుందాం. ఒక 10 minutes ఉంది కదా ఇంకా. అవును మేడం. ఆ, ఓకే ఓకే మేడం. వాళ్ళ ఒపీనియన్ అయిపోయినాక మాట్లాడతలేండి. ఓకే మేడం. లక్ష్మి మేడం, మైక్ ఆన్ చేసుకోండి మేడం. మేడం అన్ని వాయిస్ కట్ అవుతుంది మేడం ఇది. అవునా మేడం? హలో, వినిపిస్తుంది మేడం? చెప్పండి. హలో, వినిపిస్తుంది. వినిపిస్తుంది మేడం. లీవ్ అయిపోయినట్టు. నిర్మల మేడం, మాధవి మేడం, మేడం నా వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. లక్ష్మి మేడం మాట్లాడండి మేడం. నెట్వర్క్ కరెక్ట్ లేదు మేడం. అదే అదే దారా శైలజ మేడం మాట్లాడతారా మేడం? అన్మ్యూట్ చేసుకోండి మేడం, మైక్ ఆన్ చేసుకోండి మేడం. హలో మేడం, వినబడుతుందా? వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. ఈరోజు ఫస్ట్ డే కదా మేడం, నేను ఈ రోజే వింటున్నాను క్లాసు. మాట్లాడిన తర్వాత మాట్లాడుతుంటామని. పరిచయం చేయండి. హలో మేడం ఏ మాట్లాడిన అంటే ఏదన్నా చెప్పండి నాకు ఏదన్నా. ఇప్పుడు సారు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పారు కదా, చెప్పండి. అర్థమైందా మేడం? అర్థమైంది అర్థమైంది. రోజే కదా మేడం మీరు జూమ్ స్టార్ట్ కావడం? జూమ్ మీటింగ్ అంటే నేను జాయిన్ అయ్యి వారం అయింది, కానీ నాకు 6 మార్నింగ్ 5:30 కంటే కుదరట్లేదు మేడం. వల్ల అది మార్నింగ్ కూడా అటెండ్ అవుతలేదు. బాగుంది, ఇప్పుడు అటెండ్ కావాలని చెప్పేసి జాయిన్ అయ్యాను. సరే, మీ పేరు, మీ అప్లైన్ పేరు చెప్పండి మేడం. మీ పేరు చెప్పండి, మిమ్మల్ని ఎవరు జాయిన్ చేసారో వాళ్ళకి చెప్పండి మేడం. నాకు సరే జాయిన్ చేశారు, వెంకటేశ్వర. ఓకే మాధవి మేడం,
పావని మేడం. పూజిత మేడం. గీతా మేడం. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మీ పేరు, మీ అప్లై స్పీకర్ ఆన్ చేసుకోండి గీతా మేడం, స్పీకర్ ఆన్ చేసుకోండి. గీత రాలేదా? గీత స్పీకర్ ఆన్ చేసుకోవాలి. గీత స్పీకర్ ఆన్ చేసుకోవాలి. మేడం కొత్త వాళ్ళు కొంచెము అది ఏం మాట్లాడాలి, ఆల్రెడీ మాట్లాడే మేడమ్సేనా? పాత వాళ్ళని పిలిచినాం మేడం, ఎవరు రావట్లేదు. నిర్మల మేడం మాట్లాడండి. ఇప్పుడు మేడం వాళ్ళందరూ కొత్త వాళ్ళ? ఇప్పుడు గీతా మేడం, లక్ష్మి మేడం? లేదు, లక్ష్మి మేడం పాత ఆమెనే. గీతా మేడము, శృతిలయ మేడము, శైలజ మేడం కొత్త వాళ్ళు. శైలజ మేడం వీళ్ళు కొత్త వాళ్ళ? ఓకే ఓకే. మనకేంటిది అంటే జూమ్ మీటింగ్ కొత్త కదా, అసలు ఎప్పుడు మనం పిల్లల జూమ్ మీటింగ్ తప్పిస్తే మనకు జూమ్ మీటింగ్ అంటే ఇదే ఫస్ట్ టైం కదా, కాబట్టి ఏం మాట్లాడాలి అనేసి ఉంటది, అర్థం కాదు కాబట్టి అందుకే లీడర్స్, ఇప్పుడు పాత లీడర్స్ ఇప్పుడు ఉన్నారు కదా, ఫస్ట్ వీడియోస్ ఆన్ చేసుకోండి. కొత్త లీడర్స్ వచ్చేసి మనకు మేడం వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని మరీ కూర్చొని చూస్తున్నారు. మన పాత లీడర్స్ వర్క్ ఉంటది, వర్క్ ఎవరికైనా ఉంటది. ఎందుకు అంటే ఇగో ఇప్పటిదాకా కామన్, మనకు వర్క్ లేడీస్ అన్నప్పుడు వర్క్ కామన్. నైట్ టైం వంట చేయడము లేకుంటే ఇంకేదన్నా ఉంటది వర్క్. కాకపోతే ఏంది అంటే ఒక్క 1 hour కేటాయిద్దాం జూమ్ కి. మనం పాత వాళ్ళం ఏంది అంటే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడితే ఏంది అంటే కొత్త అదే మ్యూట్ చేయండి మేడం కొంచెం. మీది కూడా మ్యూట్ అయింది చూడండి మేడం. లక్ష్మి మేడం నేను మాట్లాడతలేండి మేడం. మాట్లాడండి మేడం. కొత్త వాళ్ళకి ఏంది అంటే ఏమనడానికి అర్థమవుతుంది, పాత రీడర్స్ వచ్చేసేమో వాళ్ళు వర్క్ బిజీలో ఉన్నారు అందుకని. ఓకే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి, విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి సంతోష, క్రౌన్ డైరెక్టర్. ఈ ఆపర్చునిటీ మాకు కల్పించింది అయితే మా ఇంటికి ప్లాన్ ఇచ్చిన ఆర్కిటెక్చర్ సార్ మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏంటిది అంటే మామూలుగా ఏంటిది అంటే సార్కు ఒక ప్లాను సార్ ఇస్తే వాళ్ళకి ఏంటి అంటే దాదాపుగా మనకు ఇప్పుడు ఒక ప్లాన్ ఇస్తే 3 lakhs అనమాట సార్కి. అట్లాంటి సార్ ఆపర్చునిటీ మనకు చెప్పారు అంటే మనకి ఏమనిపిస్తుంది, సరేలే ఏదో సార్ మంచి చెప్పినట్టు అనిపిస్తుంది కదా, అట్లా వచ్చింది మాకు అవకాశం అట్లాంటి సార్ తోటి. కాబట్టి ఫస్ట్ తీసుకున్నాము. కాకపోతే అవకాశం ప్లాన్ తెలియకపోవడం వల్ల, కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ప్లాన్ తెలియకపోవడం వల్ల ఒక 1 year మేము వేస్ట్ చేసుకున్నాము. తర్వాత ఎప్పుడైతే ప్లాన్ విన్నామో, మరి మీ దాంట్లో ఎంతమంది ప్లాన్ విన్నారో నాకు తెలియదు. ఎందుకంటే మనకు జూమ్స్ సపరేట్ అయ్యాయి కాబట్టి మనది ఇంకో జూమ్ రన్ అవుతుంది కాబట్టి ఈ జూమ్లకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కాబట్టి అంతగా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు పాత వాళ్ళైతే తెలుసు మేడం వాళ్ళు, కొత్త వాళ్ళు యాడ్ అయిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉండదు. నెక్స్ట్ ఏంటిది అంటే ఈ అవకాశం కల్పించింది సార్ అని చెప్పిన కదా, ఇంజనీర్ సారు. తర్వాతకి ఈ అవకాశము కరెక్ట్ అనిపించింది ఎప్పుడు అంటే ఒక 1 year తర్వాతకి. ఎందుకు అంటే మనం ఏ వర్క్ చేస్తున్నా ఏం చేస్తాం చెప్పండి, ఇప్పుడు లేడీస్ కూడా సార్ వాళ్ళకు హెల్ప్ చేస్తానికి మన ఫ్యామిలీకి, ఇప్పుడు దాదాపు ఎక్కువ లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మన ఫ్యామిలీకి హెల్ప్ చేస్తానికి మన లేడీస్ కి కొంతమంది జాబ్ చేస్తారు కానీ కొంతమంది హౌస్ వైఫ్స్ గా ఉంటారు కదా, హౌస్ వైఫ్ గా ఉన్న లేడీస్ కి మన ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ చేద్దామంటే ఛాన్స్ ఉందా?
నేను కూడా హౌస్ వైఫ్నే. బిఫోర్ వెస్టీజ్ నేను ఏ జాబ్ చేసేదానికి ఏం కాదు. సారు డాక్టరు, తను క్లినిక్ 2 క్లినిక్లలో సార్ బిజీ ఉంటారు, నేను పిల్లలను చూసుకొని అట్లా నేను ఇంట్లో ఉండేదాన్ని. అట్లా నెక్స్ట్ ఏంటంటే ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ చెయ్యాలి అనేసి ఎక్కువ అనిపించింది ఎప్పుడు అంటే, సార్ వాళ్ళది క్లినిక్స్ కదా, క్లినిక్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే టైం ఇస్తారా చెప్పండి. ఇప్పుడు మీరు సార్ని చూస్తుంటారు, ఆల్రెడీ వెంకటేశ్వర సార్ని కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే పండుగలు ఉండవు, సండే ఉండదు, ఏది ఉండదు. టైం ఫ్రీడమ్ ఉందా సార్ వాళ్ళకి? టైం ఫ్రీడమ్ ఉండాలంటే ఏముండాలి చెప్పండి? మనకు సఫిషియెంట్ మనీ ఉండాలి. సార్ చెప్పిన ప్లాన్ లో అదే కదా, మనకు మనీ మనకు ఉండాలి. అది ఎట్లాంటి మనీ అంటే, ఇప్పుడు సార్ వాళ్ళు చేసేది క్లినిక్స్ ఓపెన్ చేస్తేనే మనీ వస్తాయి. ఇప్పుడు మేడం వాళ్ళు కూడా కొంతమంది జాబ్ చేస్తుండొచ్చు ఇందులో, నాకు తెలియదు, పరిచయం చేసుకోలేదు కాబట్టి తెలియదు. అందుకే పరిచయం చేసుకోమని చెప్పింది అనమాట. కారణం బిఫోర్ నేను మాట్లాడకపోవడం కారణం కూడా అదే, పరిచయం చేసుకుంటే అర్థమవుతుంది కదా అన్నట్టు. జాబ్ చేస్తే ఏం చేస్తారు, జాబ్ చేసిన ఇప్పుడు సార్ వాళ్ళ క్లినిక్ అయినా ఏంటిది యాక్టివ్ ఇన్కమ్. సార్ ఇంతకుముందు చెప్పినారు కదా యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ అనేసి. సార్ వాళ్ళు సార్ అక్కడ వెళ్ళి కూర్చుంటేనే, క్లినిక్ లో కూర్చుంటేనే మనీ వస్తాయి. జాబ్కి వెళ్ళి జాబ్ చేస్తేనే మనీ వస్తాయి. అట్లాంటి యాక్టివ్ ఇన్కమ్ జోన్ లో ఉన్నప్పుడు ఎవరికైనా టైం ఫ్రీడమ్ ఉంటుందా? టైం ఫ్రీడమ్ ఉండదు. మనీ ఫ్రీడమ్ అంటారా? మనకు ఏంటిది అంటే ఒక మంత్ మనకు ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ తోటి గడిపితే సరిపోయేంత మనీ ఉందా? 1 month 2 months నో, ఆప్షన్ లేదు. ఎందుకు అంటే మనీ అంత సబ్సిడెంట్ ఉండాలి మనకు. అది ఎట్లాంటి మనీ అంటే పాసివ్ ఇన్కమ్ ఉండాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే సార్ వాళ్ళు వర్క్ చేస్తేనే వస్తుంది కదా, జాబ్ చేస్తేనే వస్తుంది కదా ఎవరైనా సరే. పాసివ్ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే, మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ బిజినెస్ లలో కూడా ఉంటది, సార్ చెప్పినట్టు బిజినెస్ లలో కూడా ఉంటది. ఇంత అమౌంట్ పెట్టి కోట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంది అంటే, కోట్లు పెట్టినప్పుడు ఏంది అంటే ఇన్కమ్ వస్తూ ఉంటది కదా. కొంతమంది వర్కర్స్ ని పెట్టి చేస్తూ ఉంటారు, ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ అట్లా ఉన్నాయి కదా, అట్లా పెట్టి చేస్తున్నప్పుడు ఏంది అంటే పాసివ్ ఇన్కమ్ ఉంటది వాళ్ళకి. అంటే పర్సనల్ గా వచ్చి వాళ్ళు కూర్చోవలసిన అవసరం లేదు. మరి మనకు అట్లాంటి ఇన్కమ్ ఉందా? మాకైతే లేదు అట్లాంటి ఇన్కమ్. కాబట్టి అనిపించింది అనమాట చెయ్యాలి అనేసి. ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతమందికి అవసరం ఉండాలి? ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలి, కానీ ఎంతమందికి అవసరం ఆలోచిస్తున్నారా? ఎందుకు అంటే అందరికి అవసరం ఉంటది ఎక్స్ట్రా ఇన్కమ్. సూపర్ మేడం, థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఎందుకంటే మనం ఆలోచించం గాని చివరికి ఇంట్లో గ్యాస్ సిలిండరే ఒకటి అయిపోతే ఒకటి అనేసి స్పేర్ గా పెట్టుకుంటాం. కారు కూడా అంతే, ఒక కారు వెళ్తుంది అంటే స్టెఫ్నీ ఉందా అని కూడా రెడీగా చూసుకుంటారు, ఇంకొక కార్ ఎక్స్ట్రా, ఇంకొక టైర్ ఎక్స్ట్రా. కానీ మన లైఫ్ కు మాత్రము చాలా వరకు చూడండి, మీరు ఇప్పుడు మీ రిలేషన్స్ అయినా మీ పక్కోళ్ళనైనా ఎవరినైనా చూడండి, ఒక్క ఇన్కమ్ లో ఉంటారు. జాబ్ ఆర్ బిజినెస్ ఒక్క ఇన్కమ్. లేకుంటే ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు జాబ్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ అట్లా చేస్తున్నారు. అది కూడా పర్సన్ ఉండాల్సిందే కదా. అంటే ఏం చేస్తున్నారు, 2 ఇన్కమ్లు చేసినా సరే 2 యాక్టివ్ ఇన్కమే చేస్తున్నారు. ఇంకా మన టైం ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? టైం ఫ్రీడమ్ ఎందుకు అంటే నేను చూడండి, ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఏజ్ మనది అయిపోతుందా వెనక్కి వస్తుందా? మనకు ఏజ్ ముందుకు వెళ్తా ఉంది, మన వయసు అనేది ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ తోటి గడపకుంటే ఇంకెప్పుడు గడుపుతాం? పోనీ మనం చేసే దాంట్లో ఇంకొక 5 years నేను కష్టపడతానండి, ఒక్క ఇన్కమ్ అయినా సరే ఒక్క 5 years కష్టపడతా, 5 years తర్వాత నా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేస్తా అంటే ఇప్పుడున్న టైం నెక్స్ట్ వస్తుంది, 5 years తర్వాత సేమ్ ఉంటుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 5th class 6th class పిల్లలు ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. 5 years తర్వాత ఏముంటది, వాళ్ళు 10th అయిపోతుంది. కానీ ఈ 6th 5th లో ఎంజాయ్ చేసిన వాళ్ళ పిల్లలు మనకు చిన్నపిల్లలతోటి ఉన్నంత అది ఎఫెక్షన్ పెద్దగా అయిన తర్వాత అంతగానం ఉంటుందా? అంటే ఈ టైంలో ఆడుకోవాల్సిన తర్వాత ఆడుకుంటా అంటే వాళ్ళు ఆడుకుంటారా?
లేదు, నేను మీతోటి గడపని టైం ఇవ్వను ఇప్పుడు, తర్వాతకి ఒక 10 years తర్వాతకి ఇస్తా అంటే కరెక్టేనా? అంటే అది ఏజ్ అనేది అయిపోతుంది. ప్లస్ మనది కూడా ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయాల్సింది ఏంది అంటే ఓన్లీ ఒక సండేనే కాదు నా ఉద్దేశంలో, అంతే కదా. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ కనీసం సండేనన్నా ఉంటది, ఇప్పుడు డాక్టర్ వాళ్ళకైతే సండే కూడా ఉండదు. మాకు అదే బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే టైం ఫ్రీడమ్ లేదు సార్కి, మాకుతో గడిపే టైం లేదు. గడిపే టైం మనీ అంటే ఉంది, పర్లేదు వస్తుంది, కానీ మనీ వచ్చినా కానీ అది యాక్టివ్ ఇన్కమే కదా. కాబట్టి టైం లేదు, ఎందుకంటే మాతోటి టైం ఇవ్వడు అనమాట సారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాబు బర్త్డే ఉంది అనుకోండి, ఆ రోజు కూడా క్లినిక్కి వెళ్తాడు. బాబు ఏం చేస్తాడు, నాన్న వచ్చాక కేక్ కట్ చేస్తా అనేసి చూసి పడుకుంటాడు. అప్పుడు వచ్చాక లేపి కేక్ కట్ చేపిస్తారు. అదే క్లినిక్ పోకుండా రోజు మొత్తం పిల్లలను బయటికి తీసుకెళ్లి మామూలుగా అట్లా తనకు ఇప్పుడు పిల్లలకు హ్యాపీగా ఉంటది, మనకు హ్యాపీగా ఉంటది, అంతే కదా. అంటే టైం ఫ్రీడమ్ ఉండాలి మనకు. ఉండాలి అంటే సాధ్యం ఎట్లా అంటే యాక్టివ్ జోన్ లో ఒక ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ ఉంది, కానీ ఇంకొక ఇన్కమ్ చూసుకోవాలి అంటే మనకు ఎట్లాంటి ఇన్కమ్ అయ్యి ఉండాలి అది అంటే ప్యాసివ్ ఇన్కమ్ అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్లు కూడా చాలా మంది చేస్తుంటారు. ఇప్పుడు మనకు లేడీస్ అయితే ఇంట్లో కూర్చొని శారీస్ బిజినెస్ అని, లేకుంటే బ్యూటీ పార్లర్ అని, ఇట్లాంటివి కూడా చేసుకుంటూ ఉంటాం, కానీ ఏవైనా యాక్టివే కదా. ప్లస్ ఇంకొక విషయం సార్ చెప్పిన దాంట్లో ప్లాన్ లో మనకి నచ్చింది ఏంటిది అంటే మనం ఇక్కడ పెట్టుబడి పెడుతున్నామా, జీరో ఇన్వెస్ట్మెంట్, మనకు కావాల్సినవి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఒక బిజినెస్ చేయాలంటే బయట ఎంత కష్టమో మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లక్షలు 6 కోట్లు అయితే పెట్టకపోవచ్చు, కనీసం లక్షలన్నా పెట్టాలన్నా వద్దా? లక్షలు పెడితే 1000 వస్తుంది మనకు బ్యాక్, అది కూడా వచ్చేంత వరకు టెన్షన్. కానీ ఇక్కడ చేస్తున్నది ఏంది, మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటున్నాం, అది కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలి అంటే. బయట కెమికల్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి. మామూలుగా ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్, కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఏంటిది ఎక్కడ చూడు క్యాన్సర్స్, ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి మనకి ఇప్పుడు. ఎందుకు అంటే మనం వాడే ప్రోడక్ట్స్ తోటి, మెయిన్ గా మనం ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ తోటే. ఇప్పుడు మనం లిక్విడ్, మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం డిష్ వాష్ వాడతాం కదా లిక్విడ్స్, ఆ డిష్ వాష్ మనకు తెలియకుండానే అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం, తెచ్చుకుంటాము, క్లీన్ చేసుకుంటాము, కడుక్కున్నాం కదా అనిపిస్తుంది. ఎంత మనం క్లీన్ చేసుకున్నా అందులో మనకు ప్లేట్ మీద ఉంటది, కానీ మనం అది చెయ్యము. కానీ చెప్తున్నారు మనకు, ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తున్నారు మనకు, అది మామూలుగా రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు గూగుల్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ విమ్, మనకు ఎక్కువ నోటెడ్ విమ్, ఎందుకంటే టీవీలో యాడ్ వస్తుంది కదా, టీవీలో యాడ్ వస్తుంది కాబట్టి మనం ఏంది అంటే యాడ్ వచ్చిన ఐటమ్సే మనకు మైండ్ లో ఉంటది, కాబట్టి మనం తెచ్చుకుంటాం. మనకు తెలియనంత వరకు వాడినాము, ఇప్పుడు మీరు కాదు మేము కూడా వాడినాం కదా. కానీ తెలిసినాక ఏంది అంటే ఇప్పటికైనా తెలిసినాక మారుతాం. అట్లాంటి కెమికల్ ప్రోడక్ట్స్ మొత్తం పక్కన పెడదాం. మనకు దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏందో చూసుకోండి. ఇప్పుడు మీకు లీడర్స్ వచ్చే, ఇప్పుడు జూమ్ లోకి వచ్చిన వాళ్ళైనా సరే, దీంట్లో మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమి ఉన్నాయి అవన్నీ తీసుకోండి. అవన్నీ తీసుకున్న తర్వాతకి అవన్నీ ఫస్ట్ వాడడం నేర్చుకోండి. ఫస్ట్ అని అందరికి చెప్పమని నేను చెప్పాను. ఫస్ట్ వాడుకోండి. వాడుకుంటే మీ నోటి నుంచి ఎంత హ్యాపీగా వస్తుంది అంటే మాట, అంత హ్యాపీగా వస్తుంది. ఇప్పుడు మన దాంట్లో స్క్రబ్, డిష్ వాష్ది స్క్రబ్ ఉంటది, అది వాడిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత బాగుందో. అది వాడినామంటే అది అయిపోయినా కానీ తెచ్చుకుంటాను తప్పిస్తే ఇంకొకటి వాడము. ప్లస్ రేట్ ఎక్కువ అనేసి డౌట్ వస్తుండొచ్చు. ఆ రేట్ ఎక్కువ అంటే ఎట్లా అంటే మనకి ఇది కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది అనమాట. మనకు ప్రోడక్ట్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది, మనం డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి దాన్ని. కాబట్టి ఏంది అంటే మనకు రేటు కూడా ఎక్కువేం పడదు. ప్లస్ సార్ చెప్పినారు కదా మనకు 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లనే మనకు ఎట్లా ఇది బిజినెస్ అంటే ఇట్లనే మనం తీసుకున్నా కానీ మనకు ఓన్లీ మనకు వాడుకున్నా కానీ ఈ క్యాష్ బ్యాక్ ఎక్కడ పోదు. మరి ఇది ఎక్కడన్నా ఉందా? మనకు కిరాణం షాప్ లో ఎవరన్నా ఇచ్చినారా? ఇన్నేళ్ల నుంచి కొంటున్నాం,
ప్లస్ మనకి ఏమన్నా డిమార్ట్లో ఇచ్చినారా? ఏ మార్ట్లో కూడా ఇవ్వలేదు. మరి మాకైతే అసలు ఎవరైతే ఇవ్వలేదు, ఒక చాక్లెట్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు. కానీ మనకి దీంట్లో ఏంది అంటే మీరు కొనుక్కున్నందుకు 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది మనకు కంపెనీ. ఎంత సూపర్ చెప్పండి. ప్లస్ ఇప్పుడు 18th వరకు, ఇవాళ మనకెంత డేటు 13th కదా, మనకు 14th వరకు మనకు 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల ఫ్రీ ఉంటుంది. ఇంతకుముందు సార్ ఆఫర్స్ చెప్పినట్టు కదా, సిఎన్సి ఆఫర్ అనేసి అట్లా. నెక్స్ట్ 18th వరకు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కొంటే 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. నెక్స్ట్ ఇదే మనకి ఇప్పుడు 100 రూపాయలు మనకు 4 months కొంటే 5th month ఫ్రీ. ఇవన్నీ చూసుకుంటే మనం కొనుక్కున్న ఐటమ్స్ కి, మనం కొనుక్కున్న ప్రోడక్ట్స్ కి ఒక్కసారి రేటు చూసుకోండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఈ మంత్ తీసుకుంటారు కదా, ఈ మంత్ తీసుకున్నాక నెక్స్ట్ మంత్ 10th క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఆ క్యాష్ బ్యాక్ మైనస్ చేయండి, ఈ ఆఫర్స్ మైనస్ చేయండి. ఇంకేంటిదంటే కొత్త వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ కింద ఉంటది, మనకు ఫస్ట్ ఆఫర్ సార్ చెప్తారు, అట్లా కూడా మనకు ఒక ప్రోడక్ట్ వస్తుంది, దాని రేట్ మైనస్ చేయండి. అప్పుడు చూసుకుంటే ఎట్లా అంటే మనకు బయట రేటు కంటే మామూలు ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పెట్టినాం అనుకోండి, ఆల్రెడీ 5-6 రూపీస్ మనకు బ్యాక్ వస్తూనే ఉంది. స్టార్టింగ్ లో నేను చెప్పింది, ఎందుకంటే 5% నుంచి 16% వరకు ఇస్తారని చెప్పిన కదా, స్టార్టింగ్ చెప్పేది. మన పాయింట్సే యాడ్ అవ్వకుంటూ, ఇందులో ఎక్కడ వేరే బిజినెస్ లో లేనిది ఇక్కడ ఉన్నది ఒకటి మంచి విషయం. ఇప్పుడు మేమైనా సరే ఇష్టపడింది ఎందుకు అంటే, మనము వేరే దగ్గర ఎంత తీసుకున్నా మనకి ఏం రాదు అంటే, ఎందుకు అంటే మనకు వాళ్ళకి ఏం ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ లో వస్తుంది కాబట్టి. ప్లస్ ఇక్కడ ఏంటి అంటే మనకు పాయింట్స్ రూపంలో యాడ్ చేసి పెడతారు. మీరు అందరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, వెస్టీజ్ యాప్ ఉంటుంది, మరి అందరు డౌన్లోడ్ చేసుకుని అనుకుంటున్నాను. ఆ యాప్ లో ఏంది అంటే మీరు ఎవ్రీ మంత్ పర్చేజ్ చేస్తారు కదా, తీసుకుంటారు కదా మీకు కావాల్సిన ఐటమ్స్, ఆ తీసుకున్న ఐటమ్స్ కు పాయింట్స్ రూపంలో మీకు యాడ్ అయి ఉంటుంది అనమాట. ఆ పాయింట్స్ పెరుగుతా కొద్ది ఏంది అంటే ఫస్ట్ 5%, నెక్స్ట్ 8%, నెక్స్ట్ 12%, నెక్స్ట్ 16%, ఇట్లా మనం తీసుకున్న దానికి కూడా క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటది కదా. ఒకటి గమనించవచ్చు మీరు, నేను ఇప్పటిదాకా కూడా ఇంకెవరికి చెప్పమని చెప్పలేదు, ఓన్లీ మీరు వాడుకుంటేనే ఇవన్నీ వస్తాయని చెప్తున్నాను. చూడండి, ఇదైతే ఎక్కడ లేదు, దీంట్లోనే మాత్రమే ఉంది కదా, వాడుకుంటే వచ్చేదైతే ఇది ఎక్కడైతే లేదు. నెక్స్ట్ ఏంటిది అంటే మనకు షేర్ చేయడం అయితే ఎక్కడైనా ఉంటది, ఇక్కడ షేర్ చేసుకుందాము. నెక్స్ట్ ఇంకొకటి మంచి ఇంపార్టెంట్ విషయం దీంట్లో ఉన్నది, మనకు బయట లేనిది ఏంది అంటే సెక్యూరిటీ ఇన్కమ్ అండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనకు సెక్యూరిటీ ఉండదు. ఏదన్నా ఇప్పుడు ప్రాబ్లం వచ్చి వాళ్ళు పని చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి ఇన్కమ్ రాదు, యాక్టివ్ ఇన్కమ్ ఉన్నప్పుడు. అదే మన దాంట్లో ఏంది అంటే ఇది ఇంకొకరికి షేర్ చేసుకుంటూ పోవడం వల్ల ఏంటిదంటే మనకు నచ్చిందే, నేను ఇప్పటిదాకా ఏం చెప్పి వాడుకోమని చెప్పిన కదా, ఇందులో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ చూడండి. ఫస్ట్ మిమ్మల్ని ఎవరైతే మీకు పరిచయం చేసిరో, ఎవరైతే ఈ ఆపర్చునిటీ కల్పించిర్రో వాళ్ళకి ఒక్కసారి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకొని, ఎందుకంటే ఇట్లాంటి మంచి ప్రోడక్ట్స్ వాడే అవకాశం మీకు కల్పించినందుకు, ప్లస్ ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకొని ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ చూడండి. ఫస్ట్ మొత్తం చూడండి, చూసిన తర్వాతకి మీకు ఏమేమి అవసరం ఎవ్రీ మంత్, ఎందుకంటే ఇవి ఎవ్రీ మంత్ తీసుకునే ఐటమ్సే కదా, ఇందులో ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు. బట్టలది ఎవ్రీ మంత్ మనం తీసుకోవాల్సిందే, ఇప్పుడు వాష్రూమ్ క్లీనింగ్ ది ఎవ్రీ మంత్ తీసుకోవాల్సిందే, డిష్ డ్రాప్స్ మనకు డిష్ది స్క్రబ్ ఎవ్రీ మంత్ తీసుకోవాల్సిందే. ఇట్లా ఎవ్రీ మంత్ తీసుకునేవి చాలా ఉంటాయి, సోప్స్, పేస్ట్, ఇట్లా ఆ ఎవ్రీ మంత్ తీసుకునేటివి ఏంటిది అంటే ఏమున్నాయో మీకేమి, ఇప్పుడు ఈ మంత్ ఏమున్నాయి, నెక్స్ట్ మంత్ ఇంకేం కావాలి, అవన్నీ చూసి రాసుకోండి, తీసుకోండి. నచ్చితే షేర్ చేయండి, ఇప్పుడు నచ్చితే షేర్ చేయండి. ఇప్పటిదాకా వాడినారు కదా, నచ్చితే అప్పుడు చెప్పండి ఇంకొకరికి, ఇప్పుడు వాడుకుంటేనే ఇంట్లో ఇంత బాగుంది అని చెప్పండి. ఇప్పుడు మనం ఇంత మంచి అవకాశం మనకు తీసుకొని ఇంత మంచిగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు మనకు కొంతమందికి ఏమనిపిస్తుంది, ఇలా చెప్తే బాగుంటది అనేసి అనిపించాలి మనకు. ఇప్పుడు మన దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పండి, మీరు
వాళ్ళు నమ్మితే వాళ్ళ ఇష్టం, నమ్మకపోతే వదిలేసింది, అంతే కదా. మనకు ఎవరికైనా చెప్పి చూడాలి. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు ఏంది అంటే ఆ కెమికల్ ప్రోడక్ట్స్ వాడి ప్రాబ్లంలోకి వెళ్ళొద్దు అన్న కారణంతో వాళ్ళకి చెప్పండి. చెప్పేసి చెప్తా ఉంటే ఏంటిది అంటే, ఇప్పుడు మీ తరపున కొంతమంది మామూలుగా వాళ్ళు కూడా నచ్చి వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా నచ్చి వాడుతూ ఉంటే ఏంది అంటే పాయింట్స్ రూపంలో వాళ్ళవి కూడా మనకు యాడ్ అవుతాయి అనమాట. మన పాయింట్స్ అని చెప్పినా కదా, మనం తీసుకుంటే పాయింట్స్ యాడ్ అవుతాయి అని చెప్పిన కదా యాప్లో, వాళ్ళు తీసుకున్న పాయింట్స్ కూడా మనకు యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఏ పాయింట్స్ కి ఎంత అనేసి ఇంకొక రోజు చెప్పుకుందాము, అది టైం ఎక్కువ తీసుకుంటది. అట్లా వాళ్ళ పాయింట్స్ కూడా యాడ్ కావడం వల్ల ఏంది అంటే లెవెల్స్ ఇప్పుడు 12%, 16% వెళ్తా ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ట్రావెల్ ఫండ్, మనం ఎవరికైనా బయట కంట్రీలకు వెళ్తానికి కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ మేము ఆల్రెడీ తీసుకుంటున్నాం అది. నెక్స్ట్ కార్ ఫండ్, ఇందులో కార్ ఫండ్ తోటి మేము ఇప్పుడు 11 lakhs వర్త్ టాటా పంచ్ కార్ తీసుకున్నాం ఆల్రెడీ డిసెంబర్ లో, దీని నుంచి మేము ఆల్రెడీ. కాబట్టి కార్ ఫండ్ ఉంటది. ప్లస్ ఇంకొకటి ఏంటిది అంటే హౌస్ ఫండ్ ఉంటుంది. ఇవన్నీ మనకేంది అంటే ఇంకొకరికి షేర్ చేయడం వల్ల వస్తుంది. అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే ఏంటి అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్టు, ఇప్పుడు స్టార్ట్ చేసినట్టు, ఇంకొకరికి చెప్పుతున్నాము అంటే అప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్టు, వాడుకుంటే స్టార్ట్ చేసినట్టు కాదు. ఎందుకంటే మనం ఎక్కడో వాడాల్సింది బయట వాడాల్సింది ఇక్కడ వాడుతున్నాం, అంతే కదా. ఇక్కడ షేర్ చేస్తున్నాము అంటే ఏంటిదంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్టు, అది కూడా 0 ఇన్వెస్ట్మెంట్ తోటి. ఇట్లా స్టార్ట్ చేసి వాళ్ళకి షేర్ చేయడం వల్ల, వాళ్ళు వాడుకోవడం వల్ల మనకు కూడా మనకు ఇట్లన్నీ ఈ రూపంలో చాలా, ఇప్పుడు మనకు 9 types ఆఫ్ ఇన్కమ్ అని చెప్పినాడు కదా సారు, అట్లా వస్తూ ఉంటది. ఇదే ఏంటిది అంటే ఒక లెవెల్స్, ఒక స్టేజ్కి పోయిన తర్వాతకి మనకి ఇన్కమ్ ఒక 1 month ఇంట్లో కూర్చున్నా గానీ మన ఇన్కమ్ తగ్గదు. అంటే ఏమైనట్టు మనది బిజినెస్, మనం చేస్తున్న బిజినెస్ ఎట్లాంటిది, ప్యాసివ్ ఇన్కమ్ జోన్లకు వెళ్ళే బిజినెస్. ఇప్పుడు ఏముంది మనకు, నేను ఇంతకుముందు చెప్పిన కదా, వన్ మంత్ ఒకవేళ ఏదన్నా పని చేయలేని 1 month 2 months, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పని చేయలేరు వాళ్ళు, బయట చూస్తున్నాం కదా కొన్ని ఫ్యామిలీస్ కు. అట్లాంటి స్థితిలో వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా, రాదు. కానీ మన దాంట్లో ఇది పాసివ్ ఇన్కమ్ లకు స్టార్ట్ అవుతుందని చెప్పినా కదా, కొన్ని 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 లెవెల్స్ తర్వాతకి. అప్పుడేంది అంటే మనం 1 month కాదు కదా, 2 months చేయకుండా మన ఇన్కమ్ తగ్గదు. అట్లా సాక్ష్యాలు చాలా ఉన్నాయి మన దాంట్లో కూడా, ఎగ్జాంపుల్. అంటే సెక్యూరిటీ ఉంది మన దాంట్లో, సెక్యూరిటీ ఉన్న బిజినెస్ చేసుకుందాం మనం, అంతే కదా. చాలా వస్తాయి బయట, చాలా ఉంటాయి. 5,000 కట్టించండి ఒక 10 మందితోటి 5,000 కట్టండి ఒక 10 మందితోటి కట్టించండి, మీ డబ్బులు మీకు వస్తాయి. ఇట్లాంటిది కరెక్టా? దీంట్లో మనం ఎవ్వరం మోసం చేయట్లేదు. మనకు ప్రోడక్ట్స్ వాడుకోండి ఫస్ట్ అనే చెప్తున్నా నేను, ఫస్ట్ నుంచి అయినా నచ్చితేనే షేర్ చేయండి. మీరు వాడుకున్నా కానీ మనీ ఎక్కడ, మన క్యాష్ బ్యాక్ ఎక్కడ పోదు. లెవెల్స్ పెరుగుతూ ఉంటే బయట రేట్ కంటే తక్కువ పడుతుంది మనకు ఇవి ప్రోడక్ట్స్ అనేది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకొని మనకు ఇప్పుడు కొత్త లీడర్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటి అంటే భయం లేకుండా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం చాలా మంచి ఆపర్చునిటీలో ఉన్నాం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం చేసే బిజినెస్ లో ఇంతకుముందు అన్నా కదా టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ కూడా వచ్చేస్తుంది. సార్ డ్రీమ్స్ చెప్తే ఆ డ్రీమ్స్ ఒక్కొక్కటి ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మీ డ్రీమ్స్ రాసి పెట్టుకోండి ఫస్ట్. ఇందులోకి వచ్చి ఫస్ట్ ఒకవేళ బిజినెస్ మీరు వాడుకుంటున్నారు కదా, వాడుకున్న తర్వాతకి మీరు బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అని ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తుందో, నాకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరమే అనేసి మీకు మైండ్లోకి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు చేయాల్సిన మీరు ఫస్ట్ పని ఏంటి అంటే మీకు ఎంత వస్తే హ్యాపీ. మీకు వచ్చే ఇప్పుడు బయట వచ్చే శాలరీ తోటి 10,000 ఎక్స్ట్రా వస్తే హ్యాపీయా, 50,000 ఎక్స్ట్రా వస్తే హ్యాపీయా, లేకపోతే 1 lakh ఎక్స్ట్రా వస్తే హ్యాపీయా, అది రాసి పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఇంకేమేం కావాలి, మీ మైండ్లలో ఏమేమి ఉంది, సార్ చాలా చెప్పినాడు, మీ మైండ్లలో ఏమేమి ఉంది అవన్నీ రాసి పెట్టుకోండి. దానికోసం వర్క్ చేయాలి. ఉట్టిగా వర్క్ చేస్తుంటే మనకి ఏదో చేస్తున్నామా పోతున్నామా అని ఉంటుంది. కానీ కరెక్ట్ ఒక డ్రీమ్ రాసి పెట్టుకున్నామా, దానికోసం వర్క్ చేస్తే మనకు కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు ఉంటుంది.
ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు విన్నందుకు నా మాటలు. బ్యాక్ టు హోస్ట్ మేడం లక్ష్మీ ప్రసన్న మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. మాటలు ఎప్పుడు చాలా బాగా చెప్పారు మేడం, మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా నేర్చుకోవాలి మేడం. అవును మేడం, అప్పుడప్పుడు రండి మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా కలుద్దాము. Okay. మనకి ఇంకొక జూమ్ ఉండడం వల్ల ఏంటి అంటే రావడానికి వీలైతలేదు అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. తప్పకుండా మేడం, మీ కోరిక మేడకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. ఓకే మ్యామ్. మాట్లాడొచ్చు మేడం, ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా గానీ ఇప్పుడు నా నెంబర్ తీసుకోవచ్చు, మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు ఎవరైతే మీరు ఎవరు మేడం మిమ్మల్ని ఇన్వైట్ చేసింది? అదే మేడం, లక్ష్మీ ప్రసన్న మేడం, డాక్టర్ వెంకటేశ్వర సార్. ఓకే ఓకే. లక్ష్మీ ప్రసన్న మేడం దగ్గర నా నెంబర్ ఉంటది, తీసుకోండి. ఓకే మేడం. తీసుకొని సార్ కూడా అడుగుతాం మేడం, అప్పుడప్పుడు డౌట్లు అడుగుతుంటాం, చెప్తుంటాడు. తప్పకుండా మేడం. దీంట్లో ఎందుకంటే అన్ని ఒకటే రోజు చెప్పలేను, మనకు దీంట్లో ఇంకేమేం చేయాలో కూడా చాలా ఉంటది. కాకపోతే సార్ ఈ రోజు ప్లాన్ చెప్పింది కాబట్టి దాని గురించే మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే అవకాశం గురించి మాట్లాడుకుంటాం కానీ ఏం చేయాలో తెలియదు కదా. అవును మేడం. ఏం చేయాలో దాని గురించి కూడా ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ఓకే, షూర్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ రవీందర్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడతారా సార్? గుడ్ మార్నింగ్ లక్ష్మీ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఎస్ సార్. ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటిదాకా మాట్లాడింది పవన్ మేడమే. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. నన్ను ఈ బిజినెస్ లోకి అంటే వాస్తవంగా ఏంటంటే బిజినెస్ అనగానే అందరికీ ఏదో పెట్టుబడి పెట్టాలన్నా లేకుంటే ఏమైనా తీసుకొచ్చి అమ్మాలన్నా అని చెప్పేసే ఉద్దేశం ఉంటుంది. అలాంటిది ఏం కాదు, ఇది ఒక ఆపర్చునిటీ. ఏంటంటే మనం కస్టమర్ గా బయట కొనుక్కునే వస్తువు ఏదైతే ఉందో అది ఇక్కడ కొనుక్కొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వాడుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటూ నలుగురిని ఆరోగ్యంగా ఉంచడానికి ఆ రకంగా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన ఇంజనీర్ శ్రీ కవితా సురేందర్ రెడ్డి. మనకి ఇక్కడ అంటే అందరికి దాదాపు కొత్త వాళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే సరే పాత వాళ్ళకైతే తెలుసు ఆల్రెడీ. నాకేంటంటే ఈ బిజినెస్ హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళకేంది ఎవరు అంటే అశ్విని సాయిరెడ్డి, నాగలక్ష్మి ఆంజనేయులు, శివాని శ్రీనివాస్ రెడ్డి కొద్దిగా పుట్టుకుంటారు సార్. వీళ్ళు మనకు ఫిజికల్ గా అండ్ సిస్టమ్ ద్వారా హెల్ప్ చేసే అప్లయన్స్. ఒకటేంటంటే ఇక్కడ టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ ఏం మాట్లాడని. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కంపల్సరీ కావాలి. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనం వాస్తవంగా ఏంటంటే మనకున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వచ్చే ఆర్థికం అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు మనకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే మన అవసరాలు తీరుతున్నాయి తప్ప మన కోరికలు అయితే నెరవేరవు. కాబట్టి ఆ కోరికలు నెరవేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. మనం చేస్తున్న పనితో పాటు జస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ వాడుకొని నలుగురికి షేర్ చేయడం వల్ల షేర్ చేయడమే, ఇది అమ్మేది కాదు, కొనుక్కొని ఇంట్లో స్టాక్ పెట్టుకునేది కాదు. జస్ట్ మనం వాడుకొని నలుగురికి షేర్ చేయడం వల్ల అధికంగా అంటే ఇన్కమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. అదేంటంటే మనం ఇప్పుడు లైఫ్ లో ఒక 30 సంవత్సరాలు కష్టపడాలి, 35 సంవత్సరాలు కష్టపడాలి. ఆ కష్టపడ్డా కానీ ఎంతసేపు ఏంటంటే కష్టపడి పొట్టా బట్ట అన్నట్టే ఉంది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మనం నలుగురికి షేర్ చేయడం వల్ల ఇంతకుముందు మేడం చెప్పినట్టు ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అంటే మనం ఫారెన్ ట్రిప్స్ పోవడానికి అవకాశం ఉంది. మనం ఇలా యాదగిరి గుట్టకో తిరుపతికో పోవాలంటే 1 నెల 2 నెలల నుంచి ముందు ప్లాన్ చేసుకోవాలి. డబ్బులు ఇంత ఖర్చు వస్తుంది, ఇంత అవుతుంది, ఇంతమంది పోతే ఇంత అవుతుంది అనే ఒక ప్లాన్ ఉంటుంది. అట్లనే ఒక కారు కొనుక్కోవాలంటే లైఫ్ లో మనకి ఎంత డబ్బు ఉన్నా కానీ ఒక 2 కార్లు 3 కార్లు మార్చవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు లైఫ్ లో ఎన్ని కార్లు అయినా మార్చవచ్చు, ఎంత పెద్ద కార్ అయినా తీసుకోవచ్చు. అట్లాగే హౌస్ ఫండ్ మనకేంటంటే ఇల్లులు ఉండొచ్చు. మామూలుగా ఏంటంటే రేకుల 2 రూమ్లు ఉండొచ్చు, లేకుంటే స్లాబ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనకంటూ డ్రీమ్ హౌస్ అనే ఒకటి ఉంటుంది. ఎప్పటికి ఇట్లా ఉంటే బాగుండు, మనకి ఎక్కడ మంచి ఇల్లు చూసినప్పుడు మంచి ఇల్లు అట్లాంటి ఇల్లు ఉంటే బాగుండు అనే
కోరిక అనిపిస్తుంది, కానీ మనం కట్టగలుగుతామా? ఆ ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ హౌస్ ఫండ్ ద్వారా మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి సార్ మాకు ఏమీ అవసరం లేదు అనుకుంటే నలుగురికి హెల్ప్ చేసే గుణం. నలుగురికి హెల్ప్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే మన తాత పేరు అటో ఇటో చెప్పగలుగుతాం, కానీ వాళ్ళ తాత పేరు చెప్పగలుగుతాం, తాత వాళ్ళ తాత పేరు చెప్పలేదు. కానీ ఇక్కడ ఏమైతుందంటే మీ పేరు ఒక 3 తరాలు పంచుకునే విధంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రొడక్ట్ వాడుకొని నలుగురు షేర్ చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. నేను చదువుకోలేదు, నేను చదువుకున్నా, నా వయసు ఇంత అనే సంబంధం లేదు. 18 ఇయర్స్ నుంచి ఆ తర్వాత ఏ వయసు అయినా చేసుకోవచ్చు ఈ బిజినెస్. బిజినెస్ అనేది అంటే సరే కొత్తగా వచ్చిన వాళ్ళకి అనిపిస్తుంది బిజినెస్ అంటారు ఏముంది ఇందులో అని చెప్పి. ఏం లేదు, జస్ట్ అదే మనం వాడుకోవడం, నలుగురు షేర్ చేయడం, అదే బిజినెస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ జూమ్ మీటింగ్లు ఒకటి, ఫిజికల్ మీటింగ్స్ ఒకటి, మనకు పెద్ద పెద్ద మెగా ఈవెంట్స్ ఉంటుంది. వాటిని పాల్గొంటే మనం ఏంటంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ముందు వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు, మనం ఎట్లా సక్సెస్ కావచ్చు అనేది ఇక్కడ నేర్చుకోవడం అనేది. ఇక్కడ ఏంటంటే నేర్చుకోవడం, నేర్పియడం. మనం కొత్తగా వచ్చినాం, మనం నేర్చుకోవాలి, మనకు మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళకు నేర్పియాలి. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే ఒక అప్లైన్ అంటే మీకు ఎవరైతే ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చిరో, ఎవరైతే యాక్టివ్ రో, ఎవరైతే గ్రో అవుతారో వాళ్ళ చేయి పట్టుకొని ఒక 2 నుంచి 5 సంవత్సరాలు మనం ఎక్కడైనా ఏం చేస్తామంటే ఇన్ని రోజులు మన మైండ్ వాడినాం. అంటే మనం ఎట్లా చేయాలి ఏంటిది అనేది మన మైండ్ వాడినాం. వాడడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే నాకు తెలిసి అయితే నేనైతే లేదంట. మీకు ఎవరికైనా ఉంటే నేను చెప్పలేను. కానీ ఇక్కడ ఏంటంటే అప్లైన్ మనల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ మైండ్ ను వాడుకొని మన వర్క్ కింద చేస్తే ఇక్కడ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే అప్లైన్ దగ్గర నేర్చుకోవాలి, డౌన్ లైన్ నేర్పియాలి, మధ్యలో డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి ఈ అవకాశాన్ని నిజంగా కూడా ఇది ఎవరైతే తీసుకొచ్చి మీకు చెప్తారో మనకేమనిపిస్తుంది అంటే ఎవరైనా ఫస్ట్ చెప్పంగానే అరే నేను తీసుకుంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ అని చెప్పేసి అనిపించచ్చు. అది వాస్తవంగా ఏంటంటే మన బాగు కోసము మనం బాగుపడాలి, మనం బాగుపడితే మంచిగా ఉంటదనే ఉద్దేశంతో మీకు ఎవరైతే ఈ క్లాస్ చూపించారో వాళ్ళు నిజంగా కూడా మీ పాలిట ఒక రకంగా దేవుళ్ళ లెక్కనే అనుకుంటా నేనైతే. ఇప్పుడు వాస్తవంగా మాకు ఇంజనీర్ సురేందర్ రెడ్డి సార్ చూపించిండు. ఆయన చూపించడం ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఒక డాక్టర్ కి ఇది అవసరం లేదు, ఒక ఇంజనీర్ కి ఇది అవసరం లేదు, ఒక లాయర్ కి ఇది అవసరం లేదు. అంటే వాళ్ళకున్న స్టేజ్ని బట్టి అందరు అనుకుంటారు, ఏమనుకుంటారు అంటే వాళ్ళకి ఏం అవసరం ఈ బిజినెస్ అని చెప్పేసి. ఇంతకుముందు మేడం చెప్పింది పాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్. మనం చేసినన్ని రోజులే డబ్బులు వస్తుంది. ఇది ఏంటంటే మనం చేసినా చేయకుండా ఇంతకుముందు సార్ కూడా ప్లాన్ లో లాస్ట్ లో ఒక ఫోటో చూపించారు, రాజేందర్ జిత్కర్ అని చెప్పేసి. ఆ సారు ఇవాళ భూమి మీద లేడు, కానీ ఆయన చేసిన ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఒక పెన్షన్ వస్తుంది, ఇప్పుడు ఆ పెన్షన్ కూడా తీసేస్తుంది. కానీ ఇక్కడ ఈ బిజినెస్ లో ఏంటంటే ఆయన చనిపోయేటప్పుడు 3 లక్షలు ఉంటే ఇవాళ 6 లక్షలు. ఎగ్జాంపుల్ ఇది, అంతే వస్తుందని మళ్ళీ నన్ను అడగకండి, అంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మనం ఏం చేసినా మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసమే చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు సరే ఇప్పటి వరకు తెలిసో తెలియకో మనం స్లోగా చేసిన వర్క్ ఆ స్లోగా కాకుండా స్పీడ్ గా చేయండి. ఇంకోటి ఏంటంటే పాత వాళ్ళు అయితే కన్సిస్టెన్సీ రేపటికి లాస్ ఉంది. రేపటికి అనేదాన్ని కంప్లీట్ గా వాళ్ళే కంప్లీట్ చేస్తున్నాం. రేపు ఏమవుతుందంటే పబ్లిక్ ఎక్కువ ఉంటుంది స్టోర్లలో, మళ్ళీ స్టాక్ కూడా తక్కువ ఉంటది. మనం అనుకున్న స్టాక్ ఉండకపోతే మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ కంప్లీట్ కాదు. కాబట్టి కన్సిస్టెన్సీ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మనకు గోక్రౌన్ అనేది పెద్ద మీటింగ్ వస్తుంది. అది చాలా అంటే అక్కడికి పోయితే వాస్తవంగా ఏం జరుగుద్ది అంటే మేము లాస్ట్ టైం గోక్రౌన్ ఉన్నప్పుడు మేము స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాం. ఇవాళ వచ్చేసి గ్రౌండ్ డైరెక్టర్. ఈ గోక్రౌన్ పోయి వచ్చినాక మేము యూసిడి అవుతామా, డిసిడి అవుతామా, డియూసిడి అవుతామా అనేది తర్వాత. మీరు కూడా ఏదన్నా పిన్ చేంజ్ చేయాలి, ఇక్కడ ఇన్కమ్ బాగా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంత పెద్ద మీటింగ్ లో మనం ఉంటే అంత పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు, అంత పెద్ద నాలెడ్జ్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ సిల్వర్ అండ్ అప్ అని అంటారు, కాకపోతే మనం రిక్వెస్ట్ చేసుకొని ఎవరైనా తీసుకోవడానికి అవకాశం ఉంది.
ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డాక్టర్ వెంకటేశ్వర సార్ను కాంటాక్ట్ చేయండి. లేదు అనుకుంటే మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ లోకి అంటే ఈ జూమ్ లోకి ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే మీకు పరిచయం చేసిరో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. వాళ్ళు చేయబట్టుకోండి ఒక 2 to 5 years ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నిజంగా కూడా వాస్తవంగా ఏంటంటే టైం సరే మనం అనుకున్న టైం కంటే ఎక్కువ అయింది. నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మనము ఓపిక, కోరిక, తీరిక ఈ 3 ఉండి మనం వర్క్ చేస్తే ఎక్సలెంట్ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ అవకాశాన్ని కరెక్ట్ గా వినియోగించుకోండి. 2 to 5 years, జస్ట్ 2 to 5 years. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. ఏం చెప్తే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరే చూడొచ్చు. కాబట్టి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చింది. డాక్టర్ థ్యాంక్ యూ లక్ష్మీ ప్రసన్న మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వెంకటేశ్వర్ సార్. థ్యాంక్ యూ సంతోష్ మేడం. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి సార్ ఇన్వైట్ చేసినందుకు. అంటే ఇక్కడ 5-6 మంది పేషెంట్స్ కూర్చున్నారు. వాళ్ళ ముందు నేను మాట్లాడితే నాకేమో ఎట్లా ఉంటది కూర్చున్నప్పుడు మాట్లాడితే క్లినిక్ లో ఇబ్బంది ఉంటుంది సార్ ప్లాన్ చెప్పాలి అంటే. ఫస్ట్ టైం సార్ నేను ఒకసారి చెప్దామని చెప్పేసి నేను అది కూడా ఈవినింగ్ అనుకున్నాను. మార్నింగ్ అయితే అందరు మన డౌన్ లైన్ తో చేపిస్తున్నాం కదా సరే అని చెప్పేసి కాకపోతే వాళ్ళతో చెప్పించినా కానీ అప్పుడప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది సార్. మనం ఈ రోజు లెసన్స్ ఎక్కువ కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంటది. కానీ నా ఎక్స్ట్రా అన్ని సగం పోయినాయి అసలు. ఆ పేషెంట్ చూస్తారు వాళ్ళని సరిగ్గా నా వచ్చేటి అన్ని ఆలోచనలు పోయినాయి. సో నేను ఎక్కువ ఏం చెప్పలేకపోయినా దాని థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి టెన్షన్ అంటే ఎదురుగా అంటే ఎదురుగా అంటే అట్లా అనట్లేదు సార్. ఎదురుగా పేషెంట్ ఉంటే ఏమైతుంది అంటే ఇటు చెప్పాలన్నా అటు మైండ్ మొత్తం డైవర్ట్ అవుతుంది అనమాట. ఆయన సార్ చూడండి సార్ ఇట్లా అంటుండ్రు ఆయన ఇట్లా అంటుండ్రు ఆయన ఇట్లా మైండ్ డైవర్ట్ అవుతుంది కాబట్టి కరెక్ట్ చెప్పలేకపోతున్నాయి. సరే ఏదో ఒకటి తొందరగా కంప్లీట్ చేసిన మధ్య మధ్య కొన్ని మిస్ చేసి ఆపేసిన స్కిప్ చేసిన. సో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయడం చాలా సంతోషం మేడం. లీడర్స్ కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చారు కదా, కొత్త వాళ్ళకు తెలియకపోతే మేడం ఏంటంటే నా అప్లైన్ అంటే ఫస్ట్ నా అప్లైన్ తర్వాత మన అప్లైన్ అంటే నన్ను జాయిన్ చేసింది ఈ మేడం ఈ సార్ ఏంటంటే సార్ ఇద్దరు భార్య భర్తలు. సో డాక్టర్ మా ఫ్రెండే. సో సార్ ఏంటంటే మా ఫ్రెండ్ కాబట్టి నన్ను జాయిన్ చేసిండు, నేను మిమ్మల్ని జాయిన్ చేసిన. సో మీకు నేను అప్లైన్ అయితే నాకు అప్లైన్ వీళ్ళు. సో గ్రేట్ లీడర్స్ మంచి మననే ఒక 6 months బ్యాక్ ఒక మంచి 12 లక్షలు పెట్టి కార్ తీసుకున్నాం. దాదాపు నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాం. వాళ్ళ లైఫ్ యూటర్న్ అయింది. మన లైఫ్ కూడా యూటర్న్ కావాలంటే మీరు కూడా సక్సెస్ రూట్ లో వెళ్ళాలి. సో వీళ్ళు మన ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు, గాడ్ మదర్ లాంటి వాళ్ళు. సో అది మిమ్మల్ని మీకు పరిచయం చేస్తున్నా. సో థ్యాంక్ యూ మేడం, సంతోషం మేడం. అండ్ రవీంద్ర రెడ్డి సార్ నేను ఇన్వైట్ చేయగానే మీరు రావడం చాలా సూపర్ గా ఉంది మా ఈరోజు సెషన్. ఎందుకంటే శనివారం మార్నింగ్ మనం ఉండలేదు కాబట్టి ఈవినింగ్ ఒకసారి కలుసుకుందాం అని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. సో దానికి మీరు జస్ట్ మెసేజ్ వేయడం, దానికి మీరు రెస్పాండ్ అయ్యి సో వీళ్ళందరూ ఏంటంటే మేమంతా మీ పిల్లలు, మరి మీ పిల్లల కోసం మీరు రావాల్సిందే. ఎక్కడ ఉన్నా ఏం చేసినా కానీ సో రావాల్సిందే. కాబట్టి అదే పద్ధతి అదే పని మీరు చేశారు. నా పిల్లలు అని చెప్పేసి మీరు వచ్చారు కాబట్టి చాలా సంతోషం. సో మా వాళ్ళందరి తరఫున మీరు థ్యాంక్ యూ మేడం. సార్ ఇద్దరికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఎట్లా అంటే ఇది మన జూము. మనకు బయట అయితే ఒకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని ఎక్కడ దొక్కుదామా అని చూస్తారు, ఎక్కడ దింపుదామా అని. దీంట్లో సక్సెస్ సీక్రెటే అది కదా సార్. మీరు డెవలప్ అయితే మేమవుతాం. కాబట్టి మిమ్మల్ని డెవలప్ చేసే బాధ్యత మాది ఉంటది కంపల్సరీ. కాకపోతే అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకోలేనట్టు ఉంటుంది తప్పిస్తే యూజ్ చేసుకుంటే వాళ్ళకు ఎక్కడ హెల్ప్ చేయాలనో అక్కడ కంపల్సరీ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లనే పెట్టుకుందాము. మనకు మండే ఆర్ ట్యూస్డే మనకు కామన్ జూమ్ కూడా ఉంటుంది నైట్. దాంట్లో కూడా ఏంటంటే సార్ మీరు కూడా వాళ్ళకు
ఇన్వైట్ చేయండి సార్ అందరినీ. ఎందుకు అంటే మనకు ఓన్లీ ఇక్కడనే కాకుండా ఏంటి అంటే కలవడం నేర్చుకోవాలి అందరూ కూడా. ఏంటంటే మనకు ఇప్పుడు ఒక్క జూమ్ లో ఏమవుతుందంటే జస్ట్ జస్ట్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బావిల కప్పల్లాగా అనిపిస్తుంది సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకొంచెము కలిసి ఎట్లుంటుంది అంటే మనకు జూమ్ మీటింగ్ ప్లస్ టీమ్ మీటింగ్స్ కూడా దాంట్లో కూడా కలవడం అలవాటు అయితే ఏంటంటే ఇంకొంచెం పెద్దగా, ప్లస్ మనకు సండే మీటింగ్ కలవడం ఏంటంటే ఇంకా పెద్దగా మనకి ఏంది అంటే ఒక సముద్రం లాగా అది. ఎందుకంటే మనకు నాలెడ్జ్ కూడా అంతే ఉంటుంది సార్. ఇక్కడ ఉంటే ఇట్లనే ఉంటది, నెక్స్ట్ ఇంకొంచెం స్టెప్ వేస్తే ఇంకొంచెం పెరుగుద్ది, ఇంకా ఎక్కువ స్టెప్ వేస్తే అక్కడ పెడుతుంది. మనం చేయాల్సిన పనులు అవే కదా సార్. మనం అందరం ఇప్పుడు ఎందుకంటే మనం అప్లైన్ దారిలో వెళ్తున్నాం, మన సార్ వాళ్ళు ముందు వెళ్ళినారు, మనం ఏం సృష్టించలేదు. ఇది మనకు విన్నింగ్ టీం అనేది ఇప్పుడు ఎస్పీ బారిల్ సార్ స్టార్ట్ చేసినారు కదా, ఆ దారిలోనే మనం వెళ్తున్నాం. కాబట్టి సార్ వాళ్ళే చెప్పినారు మనకు సక్సెస్ సీక్రెట్ అంటే అదే. జూమ్ మీటింగ్స్ ఫాలో కండి, నెక్స్ట్ మనకు టీమ్ మీటింగ్స్, మనకు నెక్స్ట్ పెద్ద పెద్ద మీటింగ్స్, మెగా మీటింగ్స్ అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం కూడా ఎక్కువ అవుతుంది. ఎవరైనా సరే మన అప్లైన్ లో వచ్చిన పెద్ద అప్లైన్ లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకుంటే గుర్తుపట్టాలి, వాళ్ళని గుర్తుపట్టాలి. సో ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నా మేడం. ఓకే సార్. 7:55 అని మెసేజ్ పెట్టాను కానీ 8:35 అయిపోయింది. సారీ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. థ్యాంక్ యూ.